అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఈ రోజుల్లో భార్యాభర్తలు చాలా చిన్న సమస్యలకి కోర్టు దగ్గరికి వెళ్ళిపోయి మాకు విడాకులు కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు ఏ కారణాలకి కోర్టు అనేది విడాకులు మంజూరు చేస్తుంది, ఏ కారణాలకు ఇవ్వదు, కోర్టు వారిని ఎలా మందలిస్తుంది సార్? కాస్త వివరించండి. ఇవాళ రేపు చూస్తున్నాను కదా, తెల్లవారితే ఫ్యామిలీ కోర్ట్స్లో పిల్లలు 25 years 30 years మధ్య ఉన్న పిల్లలు వాళ్ళ మధ్య యుగో క్లాషెస్ రావటం వల్ల చిన్న గొడవలే, పెద్ద గొడవలు కాదు. ఆ గొడవలు రావటంలో అమ్మాయి హస్బెండ్కి చెప్పకుండా తండ్రి గారికి ఫోన్ చేసి, నాన్నగారు అర్జెంటుగా వచ్చేయండి, నన్ను తీసుకెళ్ళండి, నేను ఇక ఉండలేకపోతున్నా అన్నప్పుడు కనీసం తండ్రి గారు ఆయన బాధ్యత గల తండ్రి వివాహం చేసిన తర్వాత తండ్రి యొక్క బాధ్యత ఏంటి, ఆయన రోల్ ఏంటి? ఎందుకమ్మా ఏమైంది గొడవలని, నేను మాట్లాడతాను, అల్లుడితో నేను మాట్లాడతాను, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి అల్లుడు కనుక ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి అల్లుడు గారితో కూర్చొని డిస్కస్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనతో మాట్లాడి జటిలం కాకుండా పరిష్కరించి వెళ్ళేవాళ్ళే తండ్రులు. కానీ ఇవాళ రేపు ఏమైపోయిందంటే తల్లిదండ్రులకి గారాభం ఎక్కువైపోయి పిల్ల ఏడవంగానే తండ్రికి ఏదో మర్డర్ చేసేంత, కొట్టేసి చంపేసినంత ఇదైపోయి వెంటనే పిల్లని కనీసం అల్లుడు ఆఫీసులో ఉన్నాడు, అల్లుడు కనీసం ఇంటిమేట్ చేద్దామని ఇది కూడా లేకుండా కనీసం ఫోన్ కూడా చేయకుండా తీసుకెళ్ళిపోతున్నారు. తప్పు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను యూట్యూబ్లో, పిల్లలు గొడవ పడితే మీరు ఒక తల్లిదండ్రులుగా మందలించాలి, చెప్పాలి, ఇలా చేయకూడదు, ఏంటమ్మా నేను అల్లుడు గారితో మాట్లాడతానని పిల్లని ధైర్యం చెప్పాలి తండ్రిగా. మీరు ధైర్యం చెప్పకుండా వెంటనే పిల్లని తీసుకెళ్ళిపోతున్నారు, అక్కడే వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. మీరైనా సరే వెంటనే అల్లుడితో మాట్లాడాలి. నాయనా ఏమైంది, మా అమ్మాయి ఇలా ఏడుస్తోంది, మా అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది అంటే ఏంటి ప్రాబ్లము, నేను ఒకసారి వచ్చి మీతో మాట్లాడాలా, మిమ్మల్ని ఎప్పుడు కలవాలి అని అల్లుడు గారితో చక్కగా రిక్వెస్ట్గా మాట్లాడి, మీరు మామగారు మీ సాయంత్రం రండి అన్నారనుకోండి, వెళ్ళాలి. అంత లోపల ఎందుకు మీకు తొందర పడిపోవడం, పిల్ల చెప్పడం ఏంటి, ఫోన్ చేయడం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయడం, వెంటనే సైలెంట్గా తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు. తప్పు. ఇలాంటి ఈ మధ్య నాకు కొన్ని కేసులు వచ్చాయి. ఇంట్లో గొడవలు అవుతాయి. ఎగ్జాంపుల్, భర్త కొట్టాడు, కొట్టకూడదు, మ్యాన్ హ్యాండిల్ చేశాడు, తప్పు, కొట్టడం తప్పు. కొట్టినంత మాత్రాన కొంచెం ఆగాలి, 2 రోజులు 3 రోజులు ఆగాలి. ఎందుకు కొట్టాడని ఫస్ట్ మీరు డిస్కస్ చేసుకోవాలి. నేనేం తప్పు చేశానని నన్ను కొట్టారండి, నాలో ఉన్న తప్పేంటి, నేను చేసిన తప్పేంటి, నేనేమైనా రాంగ్గా మాట్లాడానా, లేకపోతే నేనైనా సరిగ్గా మీకు ఏమైనా సరైన ఫుడ్ ప్రొవైడ్ చేయలేదా, మీకు సరైన ఫెసిలిటీ ప్రొవైడ్ చేయట్లేదా? 2-3 రోజులు మౌనం పాటించామా. మౌనం పాటిస్తే అతనిలో కూడా రియలైజ్ అవుతాడు, అతను కూడా మార్పు వస్తుంది, చేంజ్ అవుతాడు. అతను కూడా అలా అనవసరంగా నా వైఫ్ని కొట్టానని గిల్టీకి ఫీల్ అవుతాడు. అతను ఏమీ లేదు, ఆగమం వెంటనే కొట్టడం, పిల్లని తీసుకొని వెళ్ళిపోతున్నారు. కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి, రోజుకి పుట్టలు కేసులు పెరిగిపోతున్నాయి. కేసు కోర్టు అయినా సరే పిటిషన్ తీసుకున్న తర్వాత వెంటనే మీకు ఏదో విడాకులు వచ్చేసారని మీరు అనుకోవడం తప్పు. తిప్పుతుంది కోర్టు కూడా, తిరగండి, రండి, డేట్లు ఇచ్చేస్తుంది, లాంగ్ డేట్స్, 3 నెలలు 4 నెలలు డేట్స్ ఇచ్చేస్తుంది, తిరగండి. మీకు తెలియాలి కదా బాధ్యత ఏంటో, అదేదో తెలియాలి, నొప్పి ఏంటో తెలియాలి కదా. అవసరమా ఇది? కోర్టు దాకా వెళ్ళేంత అవసరమా? మీరే ఇంట్లో కూర్చొని కోర్టులాగా రిజాల్వ్ చేసుకోలేరా? ప్రాబ్లమ్ని ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసుకోలేరా? ఒకవేళ అమ్మాయి ఏమైనా మిస్బిహేవ్ చేస్తే మీరు మామగారికి ఫోన్ చేసే బాధ్యత నీకు లేదా? అల్లుడు నువ్వైనా చేయొచ్చు కదా మామగారు ఇలా మీ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది, దయచేసి మీరైనా వచ్చి ఒకసారి చెప్పండి, మీరు మాట్లాడండి. ఇతను చెప్పాలిగా, ఇతను చెప్పడు, ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి చెప్పదు, ఎవరికి వాళ్ళు విడిపోవడం, ఈగో క్లాషెస్ వల్ల కోర్టుల చుట్టూ తిరగడం, దీనివల్ల కోర్టులో కేసులు పెరుగుతున్నాయి. అంతకనే వేరేదేం లేదు, కేవలం ఈగో. ఏమంటుంది, ఈయన హస్బెండ్ జాబ్ చేసి వస్తాడు, కాఫీ పట్టరా అంటాడు. నేను నీ కాఫీ పట్టుకొచ్చి నువ్వు కలుపుకో. జనరేషన్స్ నాయన, ఆ రోజుల్లో విడాకులు అనేది లేదు, చాలా రేర్. కానీ ఇప్పుడు జనరేషన్లో టోటలీ రివర్స్. నువ్వు కలుపుకోవు, నేను కలుపుతా, నువ్వు తాగు, నువ్వు చేయి, నేను చేస్తా, 50-50. ఏదైనా సరే వంటలైనా 50-50, ఎనీథింగ్ కాంట్రిబ్యూషన్ 50-50.
అట్లా అయితేనే సంసారాలు నిలబడతాయి. అంతేగాని నేను సంపాదిస్తున్నాను చెప్పి నువ్వు అదమాయిస్తే కుదరదు. ఆ రోజులు పోయినాయి నాయన, గాన్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే అనవసరంగా గొడవలు పడకండి. అప్పుడే మీరు తొందరపడి ఇంటి వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసి మెసేజ్ పెట్టి సంసారాలు పాడు చేసుకొని ఒక అడుగు ముందే వేసేటప్పుడు ఆచి చూసి వేయండి. స్టెప్ తీసుకునేటప్పుడు ఒక్కసారి కానీ రాంగ్ స్టెప్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, జీవితాంతం మీరే సఫర్ అవుతారు. ఒక అమ్మాయిగా చెప్తున్నా, అబ్బాయి ఏముంది రేపొద్దున మళ్ళీ ఇంకో రెండో పెళ్లి చేసుకుంటాడు, ప్రాబ్లం లేదు. కానీ మన సమాజంలో మన సొసైటీలో అమ్మాయి రెండో పెళ్లి చేసుకుంటేనే పట్టుకుంటున్నారు జనం. అక్కడ సరిగ్గా చూడట్లే. అబ్బాయిని అయితే పట్టించుకోవట్లే, రెండో పెళ్లి చేసుకున్నవాడు పట్టించుకోవట్లే. అమ్మాయి అనేసరికి రెండో పెళ్లి అనేసరికి పట్టించుకుంటున్నారు. ఇది మన సొసైటీ, ఏం చేస్తాం. కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడద్దు. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే నిలకడగా ఉండాలి. ఎవరు కూడా ఒకరు తిట్టుకోకూడదు, దూషించుకోకూడదు. ప్రేమగా చూసుకోవాలి. అప్పుడే మీ సంసారాలు నిలబెడతాయని నా ఉద్దేశం. చాలామంది మరి ఫ్యామిలీ కోర్టుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాకు డైవర్స్ కావాలని చెప్పి. మరి కోర్టు వీళ్ళకి ఎలా పరిగణిస్తుంది? మరి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? కోర్టు కూడా ఇద్దరి దావాలు పరిష్కరించిన తర్వాత, పిటిషన్స్ పరిష్కరించిన తర్వాత వీళ్ళకి 3 సార్లు కౌన్సిలింగ్ జరుగుతాయి. ఫస్ట్ సార్ కౌన్సిలింగ్ చెప్తారు జడ్జి గారు, ఏమ్మా ఎందుకు విడాకులు తీసుకుంటున్నావు అని అడుగుతుంది. లేదండి మా ఆయన కొట్టాడండి, లేదండి మా ఆయన తాగి తందన నడుతున్నాడు, ఉద్యోగం లేదు సద్యోగం లేదు, లేదండి మా ఆయన ఇంకొంత ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నారండి, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. ఆ కారణాల్లో ఎంతవరకు వాస్తవం అది కోర్టే పరిశీలించి ఆ ప్రకారంగా 3 సార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఉంటాయి. ఇతనైనా సరే ఏనైనా ఎందుకు అలా అమ్మాయిని కొడుతున్నావు, ఎందుకు తాగొస్తున్నావు, ఎందుకు ఇంట్లో జీతం ఇవ్వట్లే, భార్యని ప్రేమగా చూసుకోవాలి కదా, నువ్వు ఎందుకు ఇలాంటి చేయట్లేదని ఇద్దరిని అడుగుతారు జడ్జి గారు. ఒకరిని అడగ ఇద్దరికి కౌన్సిలింగ్స్ ఉంటాయి. 3 సార్లు 4 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత దాదాపుగా ఏడాది అయిపోతుంది, 6 నెలలు ఏడాది. వీళ్ళు కనుక మళ్ళీ కూర్చొని కోర్టులో కేసు వేసిన తర్వాత మళ్ళీ ఒకరికొకరు మాట్లాడుకుంటూ పంచాయతీ పెట్టుకొని 4 పెద్ద మనుషులను పిలిచి ఏం చేస్తే బాగుంటుంది, విడాకులు తీసుకుందామా, కేసుని డ్రాప్అవుట్ చేసుకుందామా, కేసుని రద్దు చేసుకొని మామూలుగా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడం ఒక పద్ధతి. లేదు నేను పరస్పర విడాకులు తీసుకుంటే దాన్ని మ్యూచువల్ కన్సెంట్ అంటారు. పరస్పర విడాకులు తీసుకొని మేము ఇద్దరం వెళ్ళిపోతే అప్పుడే మీకు 6 నెలలు వస్తుంది విడాకులు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏ గొడవ ఉండదు. బయట 4 గోడల మధ్య మీరు మాట్లాడుకోండి. అమ్మాయికి మీరేమి ఇచ్చారు, అబ్బాయి మీకేమి ఇచ్చారు అని జనరల్గా పెళ్ళప్పుడు ఇస్తారు కదా, కట్నాలలాగా ఇస్తారు కదా. అబ్బాయికి ఏదో గొలుసో కారో బండో, అమ్మాయి కూడా వీళ్ళు నగలు పెడతారు కదా. ఇలాంటివన్నీ ఒక ఐవంలో ఒక మెమోరండం ఇది రాసుకొని మెమోరండం రాసుకొని ఆ తర్వాత MOU అంటారు, మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకొని మీకు మేము ఇవ్వాలి మాకు మీరేం ఇవ్వాలి రాసేసుకొని అది కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మ్యూచువల్ కన్సెంట్ అయితే కనుక మీకు 6 నెలల లోపల విడాకులు వచ్చేసి తీసుకోండి. విడాకులు తీసుకున్న మరుసటి రోజే మేము పెళ్లి చేసుకుంటాం, తప్పు లేదు, చేసుకోవచ్చు. అదొక పద్ధతి. రెండవ పద్ధతి వచ్చి కంటెస్టెడ్ డైవర్స్. కంటెస్టెడ్ డైవర్స్ అంటే దాంట్లో రకాలు ఉన్నాయి. క్రుయాలిటీ, అర్థమైందా? తర్వాత రకరకాలు, అమ్మాయికి కుష్ఠవ్యాధి రోగం వచ్చామని రోగంతో ఏదో జబ్బు అది చెప్పకుండా కానీ, లేకపోతే ఇతను ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడని, ఇద్దరిలో బోత్ అక్రమ సంబంధం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే, ఇలాంటి వాటికి మటుకు కంటెస్టెడ్ అవుతుంది, క్రుయాలిటీ అవుతుంది. అది దానికి మటుకు కనీసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది విడాకులు రావడానికి. అంత ఈజీగా రాదు, అర్థమైందా? కాబట్టి విడాకులు తీసుకునేటప్పుడు కొంచెం నలుగురితో సంప్రదించి గొడవ పడకుండా ఇంట్లోనే కూర్చుంటే మీకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందని నా ఉద్దేశం. నమస్కారం. ఎక్సలెంట్ అనాలిసిస్ సార్, చాలా బాగా వివరించారు. డైవర్స్ కేసుల గురించి కళానిధి గారితో ఇది మన డిస్కషన్. ముందు వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.